ఓకే. ఓకే. అండ్ మళ్ళీ మీ ఈ విషయానికి వస్తే ఫినాన్షియల్ థింగ్స్కి మీరు ఇల్లు అమ్మేసి దీంట్లో ఉంటున్నారు ఇప్పుడు. ఎప్పుడైనా ఆ ప్లేస్కి వెళ్తున్నప్పుడు ఆ కార్ మా ఇంటి ముందు నుంచి వెళ్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఏముండదండి ఫీలింగ్, ఏముండదు? ఇల్లే కదండి. ఆ ఫీలింగ్ ఏదో అమ్మటం గొప్ప విషయం కాదు. నేను అనేది ఇది మెటీరియలిస్టిక్ అండి. ఇప్పుడు మెటీరియలిస్టిక్ థింగ్స్, అందుకనే ఇప్పుడు నా థింకింగ్ వేరండి. ఇప్పుడు డబ్బు అనేది ఒక రేంజ్ వరకే డబ్బుకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒక రేంజ్ వరకు డబ్బులు సంపాదిస్తాం, ఆ తర్వాత డబ్బులు మనం సంపాదించేస్తాం, బానిస అయిపోతాం. అది పెద్ద అడిక్షన్ అండి. దాని అంత పెద్ద జబ్బు ఇంకోటి లేదు. ఓకే. సిగరెట్లు, మందు, గ్యామ్లింగ్ కాదు. డబ్బు పిచ్చి అనేది ఒక పెద్ద జబ్బు. ఓకే. ఇప్పుడు అది కనుక ఆ గ్రిప్లోకి వెళ్తే మనుషులు కనపడరు, హార్ట్లు కనపడవు, ఏవి కనపడవు. మర్డర్ చేసినా డబ్బులు సంపాదించాలి, బ్రదర్ చచ్చిపోతే ఆస్తి వస్తుంది మనకి సగం, ఫాదర్ చచ్చిపోయి ఎప్పుడు చేస్తాడా డబ్బులు ఇస్తాడు, ఈ ఆలోచనలు కదా ఉండేది ఫైనలీ. అండ్ డబ్బుకు కూడా ఒక లిమిట్ ఉంటుందండి. మీరు క్లియర్గా ఆలోచిస్తే ఎంతమంది వేల కోట్లు పెట్టుకుని ఏం చేస్తున్నారండి లైఫ్లో? నాకు ఉందంటున్నారు, ఓకే. ఉండి ఏం చేసుకుంటున్నారు? నిద్రలేదు కొంతమంది కాన్స్టిపేషన్, కొంతమందికి డయేరియా, రకరకాల మనుషులు. కొంతమంది వేల కోట్లు సంపాదించి జైలుకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అంటే జెన్యున్ క్రైమ్ చేశారో లేదో పక్కన పెట్టండి, కన్విక్షన్ పక్కన పెట్టండి. ఐఎమ్ సేయింగ్ వాట్ ఈస్ ద ఫైనల్. అందుకనే నేను డబ్బులు అనేది దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ తప్ప, శుభలగ్నంలో డైలాగ్ లైఫే కాదు, ఇది మొత్తమే డబ్బే లైఫ్ కాదు అనే దాని మీద ఈ గ్యాంబ్లింగ్ కూడా ఐ వుడ్ సే దాంట్లోంచి వచ్చిన ట్రేటేనండి. అంటే ఇది నేర్చుకోగలగాలి. ఇవ్వటమో లేకపోతే పోవటం అనేది నేర్చుకోగలిగితే బాగుంటుంది లైఫ్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాజ్ డూయింగ్ ఫైన్ అండి. ఒకప్పుడు నా కారు ల్యాండ్ క్రూజర్ ప్రాడో. దట్ వాజ్ ద బెస్ట్ కార్, ఇండస్ట్రీలోనే బెస్ట్ కార్ నేను కొంది. 3 ఏళ్ళు అయింది, 3-4 ఏళ్ళు ఉంది. పొద్దున్నే స్నానం చేసి బయటకు వచ్చి చూశాను, కారు కనపడుతుంది. దీని మీద నాకేంటి అటాచ్మెంట్ అసహ్యంగా అనుకున్నాను. కారు మీద అటాచ్మెంట్ ఏంటి? అమ్మేయన్నా అంతే, ఇమ్మీడియట్గా అమ్మేయన్నా. అప్పటికి మీ బ్యాడ్ పొజిషన్ లేదు, శుభ్రంగా ఉన్నా. ఓకే. నేను కొంద 25 lakhsకి. సరే డెస్పరేట్ మామూలుగా నేను అమ్మేయన్నాక పట్టించుకోండి పెద్దగా. ఎవరో 9 లక్షలు 10 లక్షలు అన్నాడు. తీసుకుపో అన్నా, ఇక దాని గురించి డిస్కషన్ వద్దు. సో దట్ ఈస్ హౌ ఐ ఫీల్. లెట్టింగ్ గో, వదలగలిగితే చేయి నొప్పి పట్టదు, పట్టుకుంటేనే చేయి నొప్పి పడుతుంది. ఇది నాది అంటే మనం వీఆర్ టార్చరింగ్ అవర్ మైండ్ అండ్ బాడీ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మిగతా అన్నీ మర్చిపోతున్నాం. ఎంతమంది పేరెంట్స్ని కలుస్తున్నారండి, ఎంతమంది కలిసి ఉంటున్నారు ఫ్యామిలీలో, ఎంతమంది హస్బెండ్ అండ్ వైఫ్ హ్యాపీగా ఉంటున్నారు. డబ్బు విషయంలో కూడా ఎన్ని డివోర్సులు జరుగుతున్నాయి. సో ఆల్ దిస్ ద మెయిన్ విలన్ ఇన్ లైఫ్ ఇస్ మనీ అండి. సో అందుకనే నేను ఆ మనీ అనే దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకూడదనే నా ఫిలాసఫీ అండి. బికాజ్ నేనేంటి, నాకున్న డబ్బు నాకు చాలా తక్కువ ఉందండి నిజం చెప్పాలంటే. అది కూడా మళ్ళీ తిరిగి సంపాదించింది. కానీ నేను నా ఫస్ట్ క్లాస్లో వెళ్తాను, నా 5-star హోటల్లో ఉంటాను, నా ఫ్యామిలీ అట్లాగే వెళ్తుంది, ఫ్యామిలీ అలాగే ఉంటుంది. వాళ్ళకి ఎంత మిగిలితే అంత పిల్లలకి ఇస్తాం అంతే. ఎవడు రూల్ పెట్టలేదు 1,00,000 కోట్లు ఇవ్వాలని. వాళ్ళ బతుకాలు బతకాలి. ఇవ్వగలిగితే ఇవ్వు, ఇవ్వలేకపోతే నోరు మూసుకు కూర్చో అంతే.